ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను
కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 24 వచనాల వరకు మన మధ్యలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చిన జాన్ పాల్ గారు, పాస్టర్ జాన్ పాల్ గారు మొదటిగా ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 24 వచనాలు చదువుతారు. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి తెలియజేసుకుంటున్నారు. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు చేదుముననుకొని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పశువులకును పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టింది. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నెలలో నుండి తీయబడిన కనుక నారి అనబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హద్దుకొను, వారు ఏక శరీరమై ఉండరు. దేవుడు తన వాక్యము దీవించునుగా. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి తెలియజేసుకుంటున్నాం. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులుగా తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు ముత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన
ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచురి. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 34 వచనాల వరకు మన మధ్యలో నిరీక్షణను వచ్చి చదువుతారు. అందరూ గమనించాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి తెలియజేసుకుంటున్నాం. ప్రభువుల వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండుడి. క్రీస్తు సంగమును గూర్చి శిరసయున్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరం యొక్క రక్షడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదే లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలెను. వాక్యముతో ఉతక స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. అటువలే పురుషుడు కూడా తమ శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడును తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును దేశించువాడెవడను లేడు గాని ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనిను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడు తను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లుగా చూచుకొనవలెను. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి అయిన మా తండ్రి, నీకు స్తోత్రం నాయన. నా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభు ఈ విధంగా ఈ వివాహ వేడుకను ఏర్పాటు చేసిన విధానమును బట్టి నా తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. ఈ వివాహ వేడుక ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా వాద్యముల ద్వారా నీ గణనామాన్ని మహింపరుచుకున్నందుకు నా తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. నా తండ్రి వాక్య పరిచయం చేసినప్పుడు నా తండ్రి నేను మీ దాసుని బలపరచండి, అభిషేకించి వాడుకోనండి. వచ్చిన ప్రజలందరితో నా తండ్రి నాయన నవ దంపతులతో మీరే నా తండ్రి నేను సోటిగా బహుదేటిగా మాట్లాడని నా తండ్రి నీకు స్తోత్రం. నా తండ్రి వారి జీవితాలు గడుగునే కృప ప్రతి వారికి మీరు అనుగ్రహించమని తండ్రి మిమ్మల్ని వేడుకున్న మెస్సయ్య నా తండ్రికి స్తోత్రం. ఈ వివాహానికి వచ్చిన ప్రతి వారితో మీరే సూటిగా బహుదేటిగా మాట్లాడి మీ దాసుని కొలతలైన ఆత్మాభిషేకం చేత నింపి ఈ నామానికి మాత్రం మహిమను పొందమని యేసుని నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వివాహం అన్ని విషయములలో ఘనమైనది అనే మాట రాయబడింది. అంటే బైబిల్లో కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్ముడు వివాహాన్ని గురించి ముందుగానే తెలియపరిచాడు. వివాహము అన్ని విషయాల్లో ఎంతో ఘనమైనది అని. ఈ భూమి మీద చాలా ఘనమైన కార్యాలు చాలా ఉన్నాయి, ఘనంగా ఎంచబడేవి కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటికంటే వివాహం అనేది చాలా ఘనమైనది. ఎందుకు ఘనమైనది అంటే విడివిడిగా ఉన్నటువంటి ఇద్దరు వధువరులని వారిని హత్తుకొని జీవించున్నట్లుగా ముడివేసేది అనమాట. వివాహం అంటే విడివిడిగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని హత్తుకొని జీవించినట్లుగా. వివాహము అనేటువంటి మాటలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం అది. ఇప్పుడు ఇద్దరు బిడ్డలు, విడివిడిగా ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలు, ప్రభాస్ అలాగే హేమలత అనేటువంటి బిడ్డలిద్దరిని వివాహం ద్వారా వీళ్ళు హత్తుకొని జీవించేటట్లుగా ముడివేసేది వివాహం. చూడండి ప్రియ సహోదరులారా, బైబిల్లో ముఖ్యమైన 3 వివాహాల గురించి రాయబడింది. ఒకటేమో ఏదేనులో ఆదాము వారికి జరిగినటువంటి వివాహం. చూడండి, మొట్టమొదటిగా దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించాలనుకొని మట్టిని తీసుకొని ఒక బొమ్మను తయారు చేసి దాంట్లో దేవుడు తన జీవాత్మను బోధగా నరుడిగా మనిషి సృజించబడినట్టుగా ఆది కాండంలో రాయబడింది. అలాగే నరుడికి సాటి అయిన సహాయం ఉండాలని ఒక స్త్రీని ప్రక్కటెముకల్లో ఒక ఎముకను తీసి స్త్రీని సృజించాడు. చూడండి, ఏదేనులో జరిగినటువంటి వివాహం ఇది.
మొదటి వివాహం ఏదేలో జరిగింది ఆదాము. ఆ తర్వాత రెండో వివాహాన్ని గురించి కూడా బైబిల్లో రాయబడింది. కానా అనేటువంటి ఊరిలో జరిగినటువంటి ఒక వివాహం. దానికి యేసు ప్రభు, ఆయన శిష్యులు, మరియమ్మ తల్లి అందరూ పిలువబడ్డారు. ఏదేలో ఒక వివాహం జరిగింది. అది కూడా చాలా ప్రాముఖ్యమైన వివాహం. యేసు ప్రభుని ఆ వివాహానికి పిలిచారంటే అది ఎంతో ప్రాముఖ్యమైనదనే రాయబడింది. కనుక కానా అనే ఊరిలో జరిగినటువంటి వివాహం. ఇంకా చాలా వివాహాలు ఉన్నాయి బైబిల్లో. అయితే పరలోకంలో ఒక వివాహం జరగబోతుంది. అది పెళ్లి కుమారుడని యేసయ్యకి సంఘానికి జరగబోయే గొర్రెపిల్ల పెళ్లి మహోత్సవం అని రాయబడి ఉంటుంది. 7 ఏళ్ల గొర్రెపిల్ల పెళ్లి విందు అని రాయబడి ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పెళ్లి మహోత్సవం పరలోకంలో జరిగేది. అది సంఘానికి, పరిశుద్ధపరచబడినటువంటి సంఘానికి పెళ్లి కుమారుడైన యేసయ్యకి జరిగేటువంటి ఒక పెళ్లి. అది చాలా ప్రత్యేకమైనది. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. యూదులైన ప్రజలకి దేవుడు సెలవిచ్చేటప్పుడు, నేను మీకు ఒక దేశాన్ని ఇస్తాను, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అది సువిశాలమైన మంచి దేశం, అక్కడికి మీ కుటుంబాలను తీసుకుని వెళ్ళి మీ పిల్లలకి వివాహాలు జరిపించండి అనే మాట రాయబడింది బైబిల్లో. మీ పిల్లలకి అక్కడ ఆ గ్రామంలో వివాహాలు జరిపించండి, మీ కుమారులకి మీ కుమార్తెలకి వివాహాలు జరిపించండి అనే మాట బైబిల్లో రాయబడింది. ప్రియ సహోదరులారా, అంటే యవనస్తులైనటువంటి పిల్లలకి వివాహాలు జరిపించాలి. వాస్తవంగా మీ కుమారులకి చక్కటి కన్యకల్ని, మీ కుమారులకి చక్కటి కుమార్తెల్ని, చక్కటి పెళ్లి కుమార్తెల్ని సిద్ధపరిచి వివాహం చేయండి. అలాగే యవన కుమార్తెలకి చక్కటి కుమారులని, పెళ్లి కుమారులను సిద్ధపరిచి వివాహం చేయండి అని. ఇల్లు కట్టుకొని అందులో నివాసం ఉండండి, వివాహాలు జరిపించండి అనే మాట రాయబడింది. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అనే మాట బైబిల్లో రాయబడింది. కనుక ప్రియ సహోదరులారా, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమ అనురాగాలు కలిగి జీవించేది. ఒక ప్రత్యేకమైనటువంటి బంధం, కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రత్యేకమైనది. చాలామందికి అది అర్థం కాదు. అర్థం కాని పరిస్థితులు అయోమయంగా జీవిస్తున్నారు. మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి బిడ్డలు ఇద్దరు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె, ఒక అరగంట తర్వాత వీళ్ళిద్దరు భార్య భర్తలు అవుతారు. ఇప్పటి వరకు కన్యకలుగా ఉన్నారు, యవనస్తులుగా ఉన్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత దైవజనులు జాన్ పాల్ గారు మధ్యలో ఉన్నారు, వివాహాన్ని జరిగిస్తారు. ఆ తర్వాత భార్య భర్తలని ప్రకటిస్తారు. ఆయన చూడండి ప్రియ సహోదరులారా, ఒక 2 విషయాలు నేను చెప్పి త్వరగానే ముగిస్తాను. ఆది కాండం ఇందాక మనం చదువుకున్న 2వ అధ్యాయంలో పెళ్లి కుమారుని గురించి, పెళ్లి కుమార్తె గురించి, అంటే భార్య భర్తల గురించి రాయబడిన మాట. 2వ అధ్యాయం 18వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, స్త్రీని దేవుడు సాటి అయిన సహాయంగా ఉండేదానికి సృజించాడు అని రాశాడు. చూడండి, స్త్రీల ప్రత్యేకత, స్త్రీల బాధ్యత ఏంటంటే పురుషునికి సాటి అయిన సహాయం ఉండాలి. దైవ సంకల్పం దేవుడు సిద్ధపరిచింది, దేవుడు ఏర్పరిచింది. చాలా మంది తిరగబడుతున్నారు కానీ లోబడట్లేదు. చిన్న చిన్న విషయాలకి తిరగబడి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకొని మరలా ఎంత తొందరగా వివాహం జరుగుతుందో అంత తొందరగా విడిపోయే పరిస్థితులు కూడా చాలా మందిలో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రతి విషయంలో ప్రభాసమైనటువంటి పెళ్లి కుమారునికి లోబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తె ప్రతి విషయంలో లోబడి జీవిస్తే ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. అన్ని విషయాల్లో సహాయం చేస్తుండాలి. చూడండి, సామెతల గ్రంథకర్త చెప్పేటప్పుడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది అని రాయబడింది. గుణవతి అయిన భార్య దొరకడమే అరుదంట. అందమైన భార్యలు దొరుకుతారు కానీ గుణవతులు దొరకడం చాలా కష్టం. ఈరోజు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోమంటే నాకు తగ్గ హైట్ ఉండాలి, క్యాష్, ఇంకా అన్నీ చూస్తారంట కొంతమంది. హైట్, వెయిట్, క్యారమన్ సంగతి చెప్తున్నాను నేను. ప్రియ సహోదరులారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది, కొంచెం ఇబ్బంది ఉంది జర్నీలో, అందుకని లేట్ అయింది. సరే భోజనం అంటే నేను ఫ్రెండ్స్తో తినేసి వచ్చానంటే నువ్వు ఏ కొంపకి వెళ్ళింది నాకు తెలుసు, ఎక్కడ తిని. అందుకని ప్రతి స్త్రీ భర్తను ఏం చేయాలంట? నమ్మాలి. నమ్మకమే జీవితం.
అన్ని విషయాల్లో స్త్రీలు పురుషులని నమ్మాలి, మరి ముఖ్యంగా భర్తను నమ్మాలి. నేను హేమలత అని ఈ సహోదరికి చెప్పే విషయం ఏంటంటే, ప్రతి విషయంలో ఆ భర్తని నమ్మాలి. లాభ ప్రాప్తికి వెలతి కలగకుండా చూసుకోవాలంటే, భర్త సంపాదించి పడతాడు, ఎంత మిగులుతుంది. ప్రతి విషయం గుణవతి కనుక చాలా జాగ్రత్తగా ఇంటి పనులు చూసి పెట్టాలన్నమాట. 3 రాళ్ళు తన చేతులు తన ఇల్లు బీకేస్తుందంటే, జ్ఞానవంతురాలు ఇల్లు ఏదో కష్టపడో వ్యాపారం చేసో ఉద్యోగం చేసో ఏదో పని చేసి సంపాదిస్తుంటాడు, సంపాదించింది తెచ్చిపెట్టినప్పుడు ఆ లాభ ప్రాప్తికి వెలితి కలగకుండా ఇంటిని కట్టుకునే బాధ్యత స్త్రీదే. ప్రియ సహోదరులారా, మీ కుటుంబాలు కట్టబడి ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రతి స్త్రీ, మరి ముఖ్యంగా భార్య మేలే చేయాలి, లాభ ప్రాప్తికి వెలితి కలగనీయకూడదు. బ్రతుకు దినములన్నిట అతనికి మేలు చేయును, వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు, దూరం నుండి ఓడలు ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. పురుషుడు తన సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగా భార్యను ప్రేమించాలి. ఇప్పుడు ఈ ప్రభాసని ఈ బిడ్డకు నేను చెప్పే విషయం ఏంటంటే, పెళ్లి కుమారునికి ప్రతి విషయంలో నీవు నీ భార్యను ఏం చేయాలా? ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సహోదరులారా, ప్రతి విషయంలో భార్యను ప్రేమించాలి పురుషులు. మరి ముఖ్యంగా ఈ పెళ్లి కుమారుడు భార్యని ప్రేమించాలి. ఈ రోజు మొదలుకొని తుది శ్వాస విడిచేంత వరకు సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో అలాగే నీ భార్యను ప్రేమించబద్దుడై అన్నాడు. ప్రతి పురుషుడు స్త్రీని ప్రేమించాలి. ప్రేమ అంటేనే త్యాగం. ఆ 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కొరింథీ పత్రికలో, ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపించును. ప్రేమకు దయ చూపించే అలవాటు ఉంటుంది. ప్రేమ మత్సరపడదు. వినండి, ప్రేమకి దయ చూపించే అలవాటు. కొన్నిసార్లు భార్య పొరపాటుగా ఏదైనా మాట్లాడినా దయ చూపించాలి. ప్రేమ శాశ్వత కాలం ఉండాలి. ప్రేమ శాశ్వత కాలం ఉండాలి. ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు, పెళ్ళైన కొత్తలో 3 సంవత్సరాలు. కొంతమంది పెళ్ళైన కొత్తలో ఇక చుట్టుపక్కల వాళ్ళు అసూయ పడేంతగా ప్రేమిస్తుంటారు. అసూయ పడేంతగా. చూడండి, పొద్దున్నే లేస్తుందా స్త్రీ, నీట్ అండ్ క్లీన్గా రెడీ అయిపోయి వేడిగా టీయో కాఫీ తీసుకొని వచ్చి ఇస్తారు. 2-3 సంవత్సరాల తర్వాత ఆ పని చేయదుగా, అయ్యా నువ్వే దాకా టీ పెట్టుకుంటా, నాకు కూడా తీసుకురమ్మంటుంది. ఎందుకంటే చాలా బాధ్యతలు పెరిగిపోయింది, పిల్లలు పుట్టింటారు, బాధ్యతలు పెరిగిపోయింది కనుక ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. కానీ శాశ్వత కాలం ఉండాలి ప్రేమ, అదే ప్రేమకు అర్థం. కనుక ప్రతి విషయంలో. ఇంకో విషయం ఏంటంటే, యాకోబు రాహేలును ప్రేమించను అని మాట రాయబడింది. ఇస్సాకు రిబ్కాను ప్రేమించాడు కనుక మిక్కిలి గొప్పవాడయ్యాడు. యెహోవా అతన్ని క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ అభివృద్ధి చేశాడు. ఇప్పుడు ఈ పెళ్లి కుమారుడు ఆశీర్వదించబడాలన్నా భార్యను ప్రేమించాలి. మీరు కూడా పురుషులు మీ భార్యను ప్రేమించండి, దేవుడు మిమ్మల్ని క్రమక్రమంగా ఆశీర్వదించి అభివృద్ధి చేయను గాక. ఈ ప్రభాస్ అనే ఈ బాబు ఆశీర్వదించబడి గొప్ప చేయబడాలంటే పెళ్లి కుమారుడు భార్యను ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే, తల్లిదండ్రులు విడిచిపెట్టి, సొంత ఇంటిని విడిచిపెట్టి, సొంత గ్రామాన్ని విడిచిపెట్టి, లోకల్ అయితే వేరనుకోండి, వేరే ఊరు అయితే అదొక దూరం అయిపోయింది కనుక, తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోతుంటారు కనుక కట్టుకున్న భర్త తల్లిదండ్రుల ప్రేమను మరిపించేంతగా ప్రేమించాలి. గుర్తుపెట్టుకోండి. ప్రియ సహోదరులారా, మీ అందరికీ చెప్పే విషయం, మరి ముఖ్యంగా ఈ నవ వధువరులకి హేమలత అలాగే ప్రవాసన వీళ్ళిద్దరికి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి విషయంలో ఆగి ఆలోచించి, ప్రతిదీ సమస్యకు పరిష్కారం ఏంటి, ఎక్కడి నుండి వచ్చిందో ఆలోచించి ప్రభు పాదాలు పట్టుకొని అడగలిగితే సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు, అద్భుతంగా నడిపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో వేదికను అలంకరించినటువంటి వీళ్ళిద్దరి జీవితంలో నా ప్రభు ఈ మాటల్ని నెరవేర్చి ఆశీర్వదించి పరిశుద్ధ కుటుంబంగా కట్టి తీర్చిదిద్ది నవనూతనమైన మార్గాలు వీరిద్దరిని నడిపించునుగాక. ఇస్సాకు రిబ్కాల వలె దీవించునుగాక. అకుల ప్రిస్కిల వలె పరిచర్యలో నడిపించునుగాక. దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించిన జకరియా ఎలిజబెత్ల వలె వీరిద్దరిని, ప్రభాస్ అలాగే హేమలత అనే వీరిద్దరిని దేవుడు ఆశీర్వదించి బంధుమిత్రులు, తల్లిదండ్రులు, స్నేహితులు అసలందరిని ఆశీర్వదించి నడిపించునుగాక. మిగతా విషయాలు మన మధ్యలో జాన్పాల్ గారు ఉన్నారు, వాళ్ళు వివాహాన్ని
జరిపిస్తారు. కృపగల మా తండ్రి పరిశుద్ధుడ, మీకు వందనాలు. పాటలో తోడుగా ఉన్నారు అయ్యా. మీ దైవదాసులు ప్రభావ నిలబెట్టుకొని నూతన వధువులకు కావలసిన హెచ్చరికలు ఇచ్చిన అవకాశం బట్టి మీ స్తోత్రాలు. మీ దాసుని ప్రవేశపెట్టారు, బలమైనటువంటి హెచ్చరికలు ఇచ్చిన దేవా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీ దాసుని బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా తండ్రి మీరు నామలో మాకు ఇచ్చిన అధికారం బట్టి వివాహం జరిగిస్తుండగా ప్రమాణాల తోడుగా ఉండి సమస్త ప్రభావం చిత్తానుసారంగా జరిగించడంలో మీ సహాయం దయచేయమని ఈ కార్యక్రమం తండ్రి ఇరుపక్షాల బంధువులందరినీ స్నేహితులను సమకూర్చిన మీకు వందనాలు. మంచి వాతావరణం ఇచ్చారు, మీ దానికే స్తోత్రాలు. వివాహం నా తండ్రి ముగి వరకు నీ సన్నిధి మాతో ఉంచి మా అందరి ద్వారా మీరు మహిమ పొందమని యేసు దివ్య నామములో ప్రార్థన చేస్తున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓర్సు కృష్ణ కుమారుడు ప్రభాష్, వయసు 20 సంవత్సరాలు, నెల్లూరు నగర్ గ్రామ వాస్తవ్యులు, పల్నాడు జిల్లా. అలాగే దొడ్డుగల సాంబ యొక్క కుమార్తె హేమలత, వయసు 19 సంవత్సరాలు, తాళపల్లి గ్రామ వాస్తవ్యులు, మాచర్ల మండలం. వీరిరువురు వివాహము జరిగించడానికి మన మధ్య ఉన్నారు. ఈ వివాహం అనే వ్యవస్థలో 3 ప్రాముఖ్యమైనటువంటి విధానాలు ఉన్నాయి. వీరిద్దరికి కుల విధానం బట్టి కానివ్వండి, చట్ట విధానం బట్టి కానివ్వండి, వివాహము జరిగించకూడదు అని ఏదైనా హేతు లేక కారణాలు ఉంటే ఇప్పుడే చెప్పాలి. వివాహం అయిన తర్వాత ఏమైనా కారణాలు చెప్తే అవి సభాముఖంగా చెలవని తెలియజేస్తున్నాను. కాబట్టి మీరిద్దరూ ఇక్కడ కూడిన సమూహం అంతా కూడా వారిద్దరికీ వివాహం జరిగించవచ్చును, ఎటువంటి ఆక్షేపణలు లేవని కూడాస్తాలు చూపించాలి. ఫోటో తీసుకోండి. వచ్చినటువంటి బంధువులందరూ అమ్మ మీ కూడాస్తాలు చూపించాలి. అలాగే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాలి. వారు కూడా వారి అంగీకారం తెలియచేయాలి. ప్రభాస్ యొక్క తల్లిదండ్రులు, హేమలత యొక్క తల్లిదండ్రులు ఇద్దరు వేదిక మీదకి రావాలి. ఇరుపక్షాలు వారి యొక్క అభిప్రాయం కూడా సభాముఖంగా తెలియజేయాలి. ఏం పేరు మీ పేరు? కృష్ణ. కృష్ణ గారు, హేమలతను మీ కోడలుగా చేసుకోవడానికి మీకు అంగీకారమేనా? అంగీకారం. ఎవరు ఇబ్బంది లేదుగా? ఎవరు ఇబ్బంది? ఏమ్మా గట్టి చెప్పాలి, అందరూ వినాలి. సరే, హేమలతను మరి ప్రభాస్ గారికి మీ అల్లుడుగా చేసుకోవడానికి మీకు అంగీకారమేనా? ఎవరి బలంతో లేదుగా? ఏమ్మా మరి హేమలత వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. మీకు ఇష్టమేనా? పుట్టి చేతి ఎత్తారు పూర్తిగా. ప్రేమలతో చేసుకోవడానికి ఇష్టమేనా? ప్రభాస్ తలకోమ్మా చెప్పు, ఇష్టమేనా? హేమలత నీ భర్తగా అంగీకరించినావా? ఇష్టమేనా? అంగీకారము తెలియజేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభాస్ అని నేను దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహమునకు కూడినటకు ఈ స్త్రీని నా భార్యగా చేసుకొని ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఆమెను కాపాడి ఇతరులను ప్రేమించుట మరణము మనలను ఎడబాపు వరకు ఆమెకు భర్తగా ఉంటాను. ఎంతకాలం ఉంటావు? జీవితకాలం. అయ్యా జీవితకాలం. మంచిగా అలాగే మైక్ తీసుకోమా. హేమలతను నేను దగ్గర పెట్టుకో మైకు. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహమునకు కూడినటకు ఈ పురుషుణ్ణి నా భర్తగా చేసుకొని ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఆయనను ప్రేమించి కాపాడి ఇతరులను ప్రేమించక మరణము మనలను ఎడబాపు వరకు ఆయనకు భార్యగా ఉంటాను. ఎంతకాలం ఉంటావు? ఏమా గట్టిగా సపోర్ట్ కొట్టండి. బాగా చెప్పింది. ఈ సమయంలో మళ్ళా అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు రావాలి. నువ్వు కూడా పట్టుకో చేయండి. మీరు కూడా నిలబడండి. ప్రభాస్కి ఇప్పుడు ఎవరమ్మా ఇంకా
మన అమ్మాయి కాదుగా, రైట్. అలా చేతులు ఫోటో తీసుకున్నాయా? ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రభా నా తండ్రి, మీ నామలో మా తండ్రి ఒకరినొకరు చేతులు పట్టించారు. ఈ పీడించిన హస్తాలను వర్ధలు చేయండి. బంధము అనుబంధము ఉపాసనలైన ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించి నీ భర్తగా నీతోనే కాపురం చేయుదునని ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేస్తున్నాను. చేయి చాపు. ఎక్కడ చేసావు ప్రమాణం? మైక్ దగ్గర పెట్టుకో. మైక్ చెప్పు. స్టేజ్ మీద. ఇంకెక్కడ చేసావు ప్రమాణం? ఎక్కడ చేసావు అయ్యా? దేవుని మీద. ఇంకా ఎక్కడ చేసావు? మైక్ దగ్గర పెట్టుకోవాలా? పాస్టర్ గారి ముందు, అయ్యగారి ముందు. సరే, ఇంకా జనం మీద, పాస్టర్ గారి మీద, ఇంకా జనం ముందు. ఇంకా ఎక్కడ చేసావు? నాకు ఆన్సర్ వచ్చేందరూ అడుగుతూనే ఉంటా. ఎక్కడ చేసావు ప్రమాణం? అయ్యగారి ముందు, స్టేజీ ముందు, జనాల ముందు అన్నారు. ఇంకా నీ ఎదురు ఎవరున్నారు? పెద్దలు. నీ పక్కన భార్య అనగా 5 రూపాయలు పోని కట్టాలా? తాళి కట్టలేదు కదండి. తాళి కట్టకుంది భార్య అంటే అలాగా. సరే, ఇచ్చే పైకి తీసుకోమ్మా. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించి నీ భార్యగా నీతోనే కాపురం చేయుదునని ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేస్తున్నాను. చేసాపు. ఎక్కడ చేసావు ప్రమాణం? పూర్తిగా చేసాపు. ప్రమాణం ఎక్కడ చేసావు? ఎక్కడ చేసావమ్మా? మైకులు చెప్పాలి, అందరూ వినాలిగా. ప్రమాణం ఎక్కడ చేసావు? పెద్దల ముందు, పాస్టర్ గారి ముందు, ఇంకా కాబోయే నా భర్త ముందు అని చెప్పు. ఓకే. స్థిరమైన ప్రేమను నా భార్య గుర్తుగా ఈ మంగళసూత్రమును తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో 3 మంది వేయించాను. స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నా భర్త గుర్తుగా నా శరీరముతో నేను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలుభాగస్తునిగా చేసుకుంటున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ ఉంగరమును ధరింపజేయుచున్నాను. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధం. నిత్యమైన నా
నమ్మకమైన స్థిరమైన ప్రేమకును సూచనగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నా భార్య గుర్తుగా ఈ ఉంగరమును ధరింపజేయుచున్నాను. నాకు ఉంగరం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో వివాహ కార్యక్రమాన్ని ఘనంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించారు. అందుకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ప్రవాసం అలాగే ఎవరితో మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తలుగా వివాహం ద్వారా మీరు ప్రత్యేకించినందుకే మీరు స్తుతి చెల్లిస్తున్నాం. కానా పెళ్లి విందులు మీరు అడుగుపెట్టి అద్భుతాలు చేసినట్లుగా పెళ్లి విందులో గొప్ప కార్యాలు చేశారు. సంతోష సమాధానాలు చెప్పనివ్వండి. ప్రేమానురాగాలు కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి. సాటి అయిన సహాయంగా ఉండటం లోపలి జీవించుటకు ప్రభావ పెళ్లి కుమార్తెకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. పెళ్లి కుమారుడు కూడా ప్రతి విషయంలో ప్రేమించేటట్లుగా భార్యను ప్రేమించేటట్లుగా సహాయం చేయండి. ఇస్సాకు రిబ్కాల వలె వీరిని దీవించి వర్ధిల్ల చేయండి. జకరియా ఎలిజబెత్ల వలె మీ ఆజ్ఞను అనుసరిస్తూ మీ సన్నిధిలో నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి. అకుల ప్రిస్కిల్లాల వలె మీ పరిచయంలో ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా యేసయ్యా సియోనులో నుండి దిగి వచ్చి వీరిని ఆశీర్వదించండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ దీవించబడతాడు. నిశ్చయముగా నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ పిల్లలు నీ భోజన బల చుట్టూ వలివ మొక్కల వలె ఉంటారన్న మాటలు నెరవేర్చండి. నిండైన ఆయుష్ బిడ్డలకి దయచండి. పిల్లల్ని చూస్తా ఉన్న మాటలు కూడా నెరవేర్చండి. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగా కన్న మాటలు కూడా నెరవేర్చండి. ప్రభా ఈ బిడ్డలిద్దరిని ఈ దంపతులిద్దరిని ఆశీర్వదించి అనేకులకు ఆదర్శవంతమైన కుటుంబంగా మాదిరికరమైన కుటుంబంగా తీర్చిదిద్దండి. ఈ వివాహానికి చేరి వచ్చిన బంధుమిత్రులు స్నేహితులందరినీ కూడా ఆశీర్వదించండి. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు అనే మాటలు కూడా నెరవేర్చండి. మీరిద్దరు నాయన అంతవరకు మీ సన్నిధిలో మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుచు మీరిచ్చే ఆశీర్వాదాలు పొందినట్లుగా సహాయం చేయండి. వివాహాన్ని ఘనంగా జరిగించారు. బిడ్డలు పరిశుద్ధ కుటుంబంగా తీర్చిదిద్ది ఆశీర్వదించి సన్నిధిలో స్థిరపరిచి రాకడం సిద్ధపరచమని ప్రభా మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అనే మాటలు కూడా మీరు జీవితాల్లో నెరవేర్చి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసమైన సన్నిధి సమూహం మనకు సకల కోటి పరిశుద్ధులకు నవ దంపతులు ఇద్దరికీ యేసయ్య కృప సదాకాలం తోడైంది ఆశీర్వదించి ఆనందంతో నింపి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా. వరదూతలైనానిన్ 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 వార్నింపగలరా. పరిశుద్ధ జనగూడ పరమాత్మ రూపోడ
బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా కుమారాత్మలను నేక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా Marriage is honorable in all. Marriage is honorable in all. హే రంగులే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందెనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మ
స్నేహమే రంగులై పొంగనే కేరింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిలో ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తడుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా ఎటుకో కనులకే ఎటు మరి తన నడకో అందించావే గుట్టుగా చివరికి ఓ ఎవరెనకో ఇది సరిపోదా నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే ముక్కు మీద కోపం అందం మూతి ముడుచుకుంటే అందం జుంకాలలా ఊగుతూ ఉంటే ఇంకా అందమే నీ పిచ్చి పట్టిందిలే అది నీ వైపే నెట్టిందిలే ఏమైనా బాగుందిలే నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంటే జాతరలే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే
గుండెనేమో గిల్లిపోమాకే, నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే, పిల్ల నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే. ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే దిగి వచ్చి దేవతే వరమిస్తానంటదే. నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే, ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే, నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోమాకే, పిల్ల నేను తిట్టుకుంటూ ఉండిపోలేనే. అవునంటే అవునను, కాదంటే కాదను, నడి మధ్య ఊగితే నేనట్టా సావను. నీలాగే అందరూ విసిగిస్తే అమ్మడు, మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే, చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే, పిల్ల కొంచెం కసురుకుంటూ ఉండిపోరాదే. విడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సవే, పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు, మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు. అడవిలు పులిలా సరసర సరసర చిల్లరే గడమే నీకు తెలుసు, అలసిన రాత్రి ఒడిలో చేరి తలవాచడమే శ్రీవల్లికి తెలుసు. సోసేకి అగ్గిరవ్వ
నీలా నాలా కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏది తోడు రాలా ఏంటి వేళ ఇది మాయే ప్రాణం చాతుల్లో ఉండే ఈ ప్రణయం పైకొచ్చి పెదవంచుల్లో మోగించిందే పీపీ సన్నాయి అమ్మాయి అమ్మాయి ఈ హాయి మేఘమా మైకమా కమ్మేటి ఈ హాయే లోకమా అమ్మాయి గీతాంజలి నా జాబిలి నా శ్వాసతోనే నీకు ఇలా ఇలా ముడేసిన పదే ఉచ్ఛ్వాసలో నిశ్వాసలో నీ వెంట నేనే చివరి శ్వాసకి ఇదే స్థితే హత్తుకోవే అల్లుకోవే నీ నన్నే నేనే నీ కన్ని అవుతానే మూడో మనిషే నీకు గురుతేరాని సంతోషాన్నిస్తానే అమ్మాయి 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 ఇరే కాలమా కాలమా సాగేటి ఇరే స్వర్గమా అమ్మాయి అమ్మాయి సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకు పోవే నా కళ్ళే ఎందరిలోనా ఎంత దూరమున్నా నీ చూపు నన్నే అల్లేనా చిన్ని బేబీ ముద్దు బేబీ
లవ్ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే ఊహలు ఒకటే దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోగానే బోరై ఉంటే సో